వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీసీఐ నుండి మనకు 15% ఆల్ ఇండియా కోటా వెటర్నరీ సీట్స్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తది. వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం బైపీసీకి సంబంధించి. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా మన ఛానల్ లోపల వీడియోస్ చేసుకుంటాం కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అప్డేట్స్ అనేది మీకు తెలుస్తా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు కౌన్సెలింగ్ షెడ్యూల్. సో, కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే మనకు ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో, ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్ గురించి నేను డీటెయిల్‌గా చెప్తా. సో, బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్. సో, ఏంది కదా అంటే మనకి వీసీఐ నుండి ఏదైతే కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తారో అందులోపల మనకి 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. ఓకేనా? 15% ఆఫ్ ద ఆల్ ఇండియా సీట్స్ అయితే ఉంటాయి. 858 సీట్లు టోటల్ ఉంటాయన్నట్టు. టోటల్ 858 సీట్స్ ఉంటాయి. 15% ఆల్ ఇండియా కోటా కింద ప్రతి స్టేట్ లోపల రికగ్నైజ్డ్ వెటర్నరీ కాలేజెస్ నుండి ఈ సీట్స్ అయితే కౌన్సెలింగ్ లోపల అవైలబుల్ ఉండడం అయితే జరుగుతన్నట్టు. ఈ సీట్స్‌కి సంబంధించి మనకు అంటే ఏ కాలేజ్ లోపల 15% ఆఫ్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. కాలేజ్ వైస్ సీట్స్ కౌన్సెలింగ్ లోపల ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయని చెప్పి 15% ఆల్ ఇండియా కోటా సీట్స్ గురించి క్లియర్‌గా మనకు సీట్ మ్యాట్రిక్స్ కూడా ప్రొవైడ్ చేషిర్రు. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లోపల మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి, అండ్ అస్సాం లోపల ఎక్కడున్నాయని చెప్పి, బీహార్ లోపల ఎక్కడున్నాయని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. ఏపీ లోపల 3 కాలేజెస్ ఉన్నాయి బ్రో. ఓకేనా? సో, ఏపీ లోపల మనకి 3 కాలేజెస్ ఉన్నాయి. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు. మనకు క్లియర్‌గానైతే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. స్టేట్ వైస్ ఎక్కడెక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి. ఓకేనా? సో, మన తెలంగాణలో చూద్దాం. తెలంగాణ లోపల 3 కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా? హైదరాబాదు, కోరుట్ల, వరంగల్. సో, మనకి పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఉంది గదా! ఈ యూనివర్సిటీ కింద ఉంటాయన్నట్టు. సో, దీనికి ఎలిజిబిలిటీ ఏంది మరి అనంటే ఫస్ట్ కోర్స్ డ్యూరేషన్ అనేది 5 ½ ఇయర్స్ ఉంటది. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించి 5 ½ ఇయర్స్ కోర్సు ఇంక్లూడింగ్ ఇంటర్న్‌షిప్ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, నువ్వు ఇండియన్ అయ్యుండాలి. అండ్ నీట్ అనేది క్వాలిఫై అయ్యుండాలి. సో, అప్పుడైతే మనం అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? మినిమమ్ 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకి ఎట్లాంటిదైతే ప్రొవైడ్ చేయలేదు. మినిమమ్ ఏజ్ అనేది 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, నీట్ అనేది క్వాలిఫై అయ్యుండాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనకు 10+2 ఇంటర్మీడియేట్ అనేది ఇంటర్మీడియేట్ సైన్స్ అనేది పాస్ అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది మనకు ఉన్న ఇన్ఫర్మేషను. అండ్ ఇంకా కొంచెం ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు ఈ పీడీఎఫ్ లోపల. సో, ఇది మనకు సెంట్రల్ లోపల కాబట్టి ఏంది కదా అంటే మనకు ఓబీసీ ఉంటది. ఓకేనా? సో, ఎస్సీ, ఎస్టీ దాంతో పాటుగా ఈడబ్ల్యూఎస్, అన్‌రిజర్వ్డ్ అని చెప్పి ఉంటాయన్నట్టు. సో, మనకేంది కదంటే బీసీ లోపల మీది ఏ కేటగిరీ అయినా మీరు ఓబీసీ కిందకొస్తారు. ఎస్సీ లోపల 1 అయినా, 2 అయినా, 3 అయినా మీరు ఎస్సీ లోపలికొస్తారు. ఎస్టీ అయితే ఎస్టీ లోపలికే వస్తారన్నట్టు. ఓకేనా? సో, మీరు పీడబ్ల్యూడీ అయినా, ఓసీ పీడబ్ల్యూడీ అయినా, ఎస్సీ పీడబ్ల్యూడీ అయినా, ఓబీసీ పీడబ్ల్యూడీ అయినా మీరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కిందకే వస్తారు. ఎస్టీ పీడబ్ల్యూడీ అయినా, ఎస్సీ పీడబ్ల్యూడీ అయినా, ఓబీసీ పీడబ్ల్యూడీ అయినా మీరు ఓబీసీ కిందకి, ఎస్సీ కిందకి, ఎస్టీ కిందకి రావడం అయితే జరుగుతాన్నట్టు. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, వెన్ కమ్స్ టు ద కౌన్సెలింగ్ మనకేందంటే 15% ఆఫ్ ద సీట్స్ అనేది ఉండడం అయితే జరుగుతాదన్నట్టు ఓవరాల్‌గా. ఓకేనా? సో, ఈ 15% ఆఫ్ ద సీట్స్ అనేది రౌండ్ 1, రౌండ్ 2 అండ్ స్ట్రే ఫేస్ త్రూ ఫిల్ చేయడం అయితే జరుగుతది. ఒకవేళ మీరు నీట్‌లో క్వాలిఫై అయ్యిర్రు, వీసీఐ 15% కోటా కింద అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. అనుకున్న సిట్యుయేషన్ లోపల అప్లికేషన్ పెట్టుకోరి. బట్ కాంపిటీషన్ అనేది ఆల్ ఇండియా త్రూ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇండియా లోపల ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ లైక్ ప్రతి స్టేట్‌ల, ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఈ ఆల్ ఇండియా కోటాకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ 15% ఆఫ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి మంచి ర్యాంక్ ఎవరికి ఉంటదో వాళ్ళకిస్తారన్నట్టు. ఓకేనా? మంచి మార్క్స్ ఎవరికైతే ఉంటదో, మంచి స్కోర్ ఎవరికైతే ఉంటదో వాళ్ళకిస్తారు. సో, డిపెండింగ్ అపాన్ రిజర్వేషన్. ఓకేనా? సో, ఇండియా లోపల ఉన్న వాళ్ళందరితోటి కాంపిటీషన్ ఉంటదన్నట్టు మనకి. మనం ఒకవేళ అప్లికేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేస్తే. ఓకేనా? సో, ఇక్కడ మనకేందంటే కౌన్సెలింగ్ అనేది 3 రౌండ్‌లలో అయితది బ్రో. ఓకేనా? మనకి 3 రౌండ్‌లలో అయితది. రౌండ్ 1, రౌండ్ 2, స్టే రౌండ్. ఓకేనా? రౌండ్ 1, రౌండ్ 2, స్టే రౌండ్ అని చెప్పి మనకు 3 రౌండ్‌లలో ఉంటదన్నట్టు. సో, మనకి ఫస్ట్ ఏందంటే పేమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటదన్నట్టు. ఓకేనా? ఫీ పేమెంట్, రిజిస్ట్రేషన్ అయితే ఉంటది ఫస్ట్. ఓకేనా? మనం ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ చాయిస్ ఫిల్లింగ్ ఉంటది. ఓకేనా? సో, మన వెబ్ ఆప్షన్స్ ఇవ్వడము, వెబ్ ఆప్షన్స్‌ని లాక్ చేయడం అయితే ఉంటదన్నట్టు. ఆఫ్టర్ దట్ సీట్ అలాట్‌మెంట్ ఉంటది.
సో, మనకి సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత రిపోర్టింగ్ జేయడము ఆ ప్రాసెస్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్ చేస్తారు. రిజల్ట్ రిలీజ్ చేస్తారు. సీట్ వచ్చినోళ్ళు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రాసెస్ అన్నట్టు. ఓకేనా? సో, మనకు రౌండ్ 1 విషయానికొస్తే 18థ్ ఆగస్ట్ 2026 నుండి మనకు రౌండ్ 1 స్టార్ట్ కావడం అయితే జరుగుతది. పేమెంట్ ఆర్ రిజిస్ట్రేషన్. 18థ్ ఆగస్ట్ నుండి 23rd ఆగస్ట్ దాకా మనకు టైం అయితే ఉంటదన్నట్టు. 18థ్ ఆగస్ట్ నుండి 23rd ఆగస్ట్ మనకి 11 మనకి 11 కాదు 11:55 దాకా టైం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? 23:55 అన్నారు. 23rd ఆగస్ట్ 11:55 దాకా మనం అయితే పేమెంట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. రౌండ్ 1కి సంబంధించి. సో, పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్ళు సేమ్ ఇదే టైం లోపల 18థ్ ఆగస్ట్ నుండి 23rd ఆగస్ట్ వరకి మనం అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడము, చాయిస్ ఫిల్లింగ్ చేయడం అయితే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. 6 డేస్ ఆఫ్ టైం మనకు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఇచ్చిర్రు. రిజిస్ట్రేషన్ అంటాము. అదే 6 డేస్ లోపల మనం వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి కూడా టైం ఇచ్చిర్రు. సో, మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చన్నట్టు. చాయిస్ ఫిల్లింగ్ అంటాం అదే. ఓకేనా? దాని తర్వాత మనకు ఒకరోజు టైం తీసుకున్నారు. దేనికోసము అంటే అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ కోసము. ఆఫ్టర్ దట్ 25th ఆగస్ట్ 2026 రోజు సీట్ అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. ఆఫ్టర్ దట్ ఒక 7 డేస్ ఆఫ్ టైం ఇచ్చిరన్నట్టు మనకి. రౌండ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళకి రిపోర్టింగ్ చేయడానికి 21st ఆగస్ట్ 2026 నుండి 31st ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఇచ్చిరన్నట్టు. రిపోర్టింగ్ కోసము. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే రౌండ్ 2 అయితే స్టార్ట్ అయితది సెప్టెంబర్ 1 లోపల. సో, ఫేజ్ 1 తర్వాత రౌండ్ 1 తర్వాత మిగిలిన సీట్లన్నీ కూడా రౌండ్ 2లో ఫిల్ చేయడం అయితే జరుగుతది. 1 సెప్టెంబర్ నుండి 2 సెప్టెంబర్ 2 రోజుల టైం మాత్రమే ఇచ్చిర్రు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అండ్ 1 సెప్టెంబర్ నుండి 2 సెప్టెంబర్ దాకా టైం అయితే ఇచ్చిర్రు. 2 డేస్ ఆఫ్ టైం. ఏదైతే 2 డేస్ ఆఫ్ టైం రిజిస్ట్రేషన్‌కి ఇచ్చిర్రో అదే 2 డేస్ ఆఫ్ టైం మనం వెబ్ ఆప్షన్ చాయిస్ ఫిల్లింగ్ కోసం ఇచ్చిర్రు. చాయిస్ లాకింగ్ కోసం ఇచ్చిర్రు. ఆఫ్టర్ దట్ మనము సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్ అయితే చేస్తారన్నట్టు. 3 సెప్టెంబర్ 2026 రోజు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే 4th సెప్టెంబర్ 2026 రోజు మనకు సీట్ అలాట్‌మెంట్ కావడం అయితే జరుగుతదన్నట్టు రౌండ్ 2కి సంబంధించి. సో, ఒకసారి సీట్ అలాట్‌మెంట్ అయిన వెంటనే మనం కాలేజ్ లోపల రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. రెస్పెక్టివ్ కాలేజ్ లోపల 4th ఆగస్ట్ నుండి 8th ఆగస్ట్ దాకా టైం ఇచ్చిర్రు. అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 5 రోజుల టైం అయితే ఇచ్చిరన్నట్టు రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే స్ట్రే రౌండ్ అని చెప్పి మనకు లాస్ట్ రౌండ్ అయితే ఒకటి ఉంటదన్నట్టు. సో, ఈ లాస్ట్ రౌండ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నోళ్ళు ఏం చేయాల్సి ఉంటదంటే 50,000 డిపాజిట్ పెట్టాలి. ఓకేనా? జనరల్, ఓడబ్ల్యూఏ లైక్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అయితే. స్ట్రే ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నోళ్ళు జనరల్ వాళ్ళేమో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళంతా 50,000 ఫీ కట్టాలి. అండ్ 25,000 రూపీస్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ ఉంటారో వాళ్ళైతే కట్టాల్సి ఉంటదన్నట్టు. కట్టి ఈ స్ట్రే ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయాలి. కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 9th ఆగస్ట్, 10th ఆగస్ట్ 2 రోజుల టైం ఇచ్చిర్రు. 2 డేస్. అండ్ 9th ఆగస్ట్, 10th ఆగస్ట్ మనం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి, చాయిస్ లాకింగ్ చేసుకోవడానికి 2 డేస్ టైం ఇచ్చిర్రు. 11th సెప్టెంబర్ 2026 రోజు మనకు సీట్ అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ అయితది. 12th సెప్టెంబర్ రోజు మనకేంది గదా అంటే సీట్ అలాట్‌మెంట్ కావడం అయితే జరుగుతదన్నట్టు స్ట్రే రౌండ్‌కి సంబంధించి. ఆఫ్టర్ దట్ 12th సెప్టెంబర్ నుండి 15th సెప్టెంబర్ వరకు మనకు 4 డేస్ ఆఫ్ టైం అయితే ఉందన్నట్టు. ఈ 4 డేస్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటది అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రాసెస్. ఓకేనా? సో, మనం రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే ఫేజ్ 1లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని ట్రై చేయండి అని చెప్పి నేనైతే అడ్వైస్ అయితే చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, క్యాండిడేట్స్‌కి ఎవరికైతే రౌండ్ 1, రౌండ్ 2లో సీట్ వచ్చి జాయిన్ గారో వాళ్ళు స్టే రౌండ్ లోపల అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదన్నట్టు. ఓకేనా? అదొకటి. అండ్ ఇంకొకటేందంటే మనం ఇప్పుడు 50,000 కడతాం స్టే రౌండ్ లోపల. అవి మనకు రిఫండ్ కావాలంటే మనం కొన్ని రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, ఏంది కదా ఆ రెగ్యులేషన్స్ అంటే మీకు ఒకవేళ సీట్ అలాట్‌మెంట్ అయితే స్టే ఫేజ్ లోపల జాయిన్ కావాలే. జాయిన్ అయితే మీకు రిఫండ్ అయితాయి. సీట్ రాకపోయినా మీకు రిఫండ్ అయితాయి. ఓకేనా? స్టే ఫేజ్ లోపల నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా అన్నోళ్ళు ఎవరైతే ఉంటారో 50,000 పెట్టాలి. సెక్యూరిటీ డిపాజిట్. ఈ 50,000 మనకి మళ్ళీ కావాలంటే 50,000 ఆర్ 25,000 డిపెండింగ్ అపాన్ అవర్ కేటగరీ మనం పెడతాం. సో, ఇవి మనకు రిటర్న్ రావాలి అంటే మనం ఏం చేయాలి గదా అంటే మనకు సీట్ రాకపోయినా అవి రిటర్న్ ఒస్తాయి. ఓకేనా? సీటు రాకపోయినా రిటర్న్ ఒస్తాయి. సీటొచ్చి జాయిన్ అయినా రిటర్న్ ఒస్తాయి. కానీ సీటొచ్చి జాయిన్ గాకపోతే మాత్రం అవి మనకి రిటర్న్ రావు. అదొకసారి మీరు గుర్తుపెట్టుకొని స్టే రౌండ్‌లో పార్టిసిపేట్ చేయాలా? వద్దా? అని చెప్పి డిసైడ్ అవ్వండి. సో, రౌండ్ 1, రౌండ్ 2లో పార్టిసిపేట్ చేస్తారు ఓకే. ఇందులోపల మనకి ఎట్లాంటి కండిషన్స్ లేవు. కానీ స్టే రౌండ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం 50,000 కట్టాలి. ఆర్ 25,000 కట్టాలి. అవి మీకు మళ్ళా రిఫండ్ కావాలి అంటే మాత్రం సీటొస్తే జాయిన్ కావాలి. జాయిన్ కాకపోతే రిఫండ్ కావు. సీట్ రాకపోయినా రిఫండ్ అయితాయి అన్నట్టు. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఫర్దర్‌గా కౌన్సెలింగ్ రిలేటెడ్ ఏ అప్డేట్స్ వచ్చినా మనం మన ఛానెల్‌లో మాట్లాడుకుంటాం కాబట్టి డెఫినిట్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.